మన పక్కన యువరైతున్నారు శేఖర్ గారు. వీరు పీజీ చేస్తూ ఒక ఎకరంలో గులాబీ తోట సాగు చేసుకున్నారు. ప్రస్తుతం ఇది 1 సంవత్సరం పంట. ఈ సాగు వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శేఖర్ గారు, చెప్పండి. ఇప్పుడు ఇది 1 సంవత్సరం అయింది పెట్టి, మీరు మొక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి గులాబీ? మేము ఈ మొక్కలను శంషాబాద్ నుంచి మాకు తెలిసిన వారి దగ్గర నుంచి వారి త్రూలో తీసుకోవడం జరిగింది. నేను 1 ఎకరా మొత్తము బుల్లెట్ గులాబీ నాటడం జరిగింది. 1 ఎకరా గాను 3000 ప్లస్ గులాబీ మొక్కలు నేను నాటుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇది వరుసలకు మధ్య డిస్టెన్స్ ఎంత, మొక్కల మధ్య డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు? మొక్కకు మధ్యలో డిస్టెన్స్ 2.5 ఫీట్స్ పెట్టుకున్నామండి. సాలుకు మధ్యలో 6 నుంచి 8 ఫీట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. 6 నుంచి 7 ఫీట్లు పెట్టుకున్నారు వరుసల మధ్య. మొక్కల మధ్య 2-2.5 ఫీట్లు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం పంట కదా, మనకు ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుంది గులాబీలా? ఫస్ట్ కటింగ్ 2 months కి స్టార్ట్ అవుతాయి. 2 months కి ఒక 1 kg 2 kg నుంచి మంత్లీ కేజీస్ అనేవి ఈ చిగురు రావడం వల్ల చిగుర్లు పెరిగిన కొద్దీ పూలు పెరగడం జరుగుతుంటాయి. ఈ గులాబీ మొత్తం ఎన్ని సంవత్సరాల వరకు మనం సాగు చేసుకోవచ్చు? గులాబీ ఇది 4-5 years వరకు ఉంటుంది. 4-5 years. ఇప్పుడు ఎట్లా కటింగ్ ఎప్పుడు తెంపుతారు? రోజు తెంపుతారా, వారంకి ఒకసారి తెంపుతారా? ఎట్లా? రోజు తెంపుతాం సార్. రోజు వీలు కానప్పుడు డే బై డే కూడా తెంపుతాం. డే బై డే కూడా తెంపుతారు. ఒక రోజు పువ్వులు తక్కువ ఉన్నప్పుడు, అంటే పూలు చైన్ లో తక్కువ ఉన్నప్పుడు డే బై డే తెంపుతాము. పూలు ఎక్కువ ఉన్నప్పుడు, చిగురులు ఎక్కువ ఉన్నప్పుడు, పూలు ఎక్కువ ఉన్నప్పుడు డైలీ కటింగ్ చేస్తారు ఇక అవసరాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక రోజుకి తక్కువలో ఎంత వస్తుంది, ఎన్ని కేజీలు వస్తాయి? ఎక్కువలో ఎన్ని కేజీలు వస్తాయి తెంపుకుంటే? తక్కువలా అంటే ఇప్పుడు అంటే చిగురులు మొత్తం, ఇప్పుడు ఇది 1 సంవత్సరం పంట సార్. ఇది మొత్తం ఇప్పుడు 1 సంవత్సరం పంటకు గాను చిగురులు మొత్తం తక్కువ అయినప్పుడు ఈ ఎకరా పొలంలో ఒక 30 కిలోల వరకు వెళ్తుంది. ఒకవేళ చిగురులు మొత్తం ఎక్కువనట్టయితే 100 కేజీల వరకు 100 కేజీల వరకు తెంపచ్చు ఒక రోజు యావరేజ్ గా. ఇప్పుడు గులాబీ రైతులకి మార్కెట్లో గిట్టుబాటు రేట్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు గిట్టుబాటు రేట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే శ్రావణ మాసం, ఆషాఢ మాసం బోనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గులాబీకి బాగా డిమాండ్ అనేది బాగుంది. డిమాండ్ అయితే బాగుంది. ఇప్పుడు నాటినప్పటి నుంచి 4-5 సంవత్సరాల వరకు కూడా తెంపుకోవచ్చు కటింగ్. ఇప్పుడు మనకు స్టార్టింగ్ 2 నెలల నుంచి ఇప్పుడు 4-5 సంవత్సరాల వరకు డైరెక్ట్ కటింగ్ వస్తానే ఉంటాయా రోజుకు? అవును సార్, డైరెక్ట్ కటింగ్ వస్తూనే ఉంటాయి. రోజు వస్తానే ఉంటాయి. ఓకే, గులాబీ రైతులు అయితే గిట్టుబాటు ధర ఉంది. అవును సార్. మిగతా రైతులు సాగు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి, యువ రైతు 1 ఎకరంలో ఆయన చదువుకుంటూ గులాబీ సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం పంట మొదటి కటింగ్ 2 నెలలకు వస్తుంది. తర్వాత మొత్తం ఇంకా 4-5 సంవత్సరాల వరకు కటింగ్ తీసుకోవచ్చు. తక్కువలో తక్కువ ఒక రోజుకి ఒక 20 కేజీల వరకు కటింగ్ తీసుకోవచ్చు. ఎక్కువ ఒక 100 నుంచి 150 వరకు కటింగ్ తీసుకోవచ్చు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.